నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థాన వేడుకలు. సాంప్రదాయబద్ధంగా ఉత్సవ మూర్తులను తిరుమంజన సేవ. సర్వభూపాల వాహనంలో భక్తులను కనువిందు చేసిన శ్రీనివాసుడు. కరోనా వలన ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా స్వామివారి ఉత్సవ వైభవం. ఐసోలేషన్ కేంద్రంలోని కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. మరిన్ని ఆక్సిజన్ వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తున్నాం. కోవిడ్ పట్ల ప్రజల్లో భయాందోళన వద్దు. స్విమ్స్ ఐసోలేషన్ వార్డులో పర్యటించిన దుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రుయాలో ఎంఎస్సీ నర్సింగ్ విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యం. విద్యార్థులకు కోవిడ్ ఐసోలేషన్ వార్డులోనే రెగ్యులర్ విధులు. విద్యార్థులు పాజిటివ్ వచ్చినా కనకరించని అధికారులు. విద్యార్థులు బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ అధికారుల తీరుపై మండిపడుతున్న నర్సింగ్ విద్యార్థులు. కరోనాతో బెంబెలెత్తిపోతున్న చిత్తూరు వాసులు. రోజురోజుకు విస్తరిస్తున్న మహమ్మారి వైరస్. విధులు నిర్వహించేందుకు భయపడుతున్న అధికారులు. సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారుల విజ్ఞప్తి. ఎస్వీబీసీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. స్వామివారి సేవలు, నిత్య కైంకర్యాలు మరింత నాణ్యతతో ప్రసారం చేయడానికి కృషి చేస్తాం. కోవిడ్-19 నేపథ్యంలో ఎస్వీబీసీ భగవంతునికి భక్తులకు వారధిగా పనిచేస్తుంది. ఎస్వీబీసీ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సురేష్ కుమార్. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన జరిగింది. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణ స్వామివారిని వేంచేపు చేసి నివేదన, ప్రబంధ సార్థమోర, గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా తిరుమలలో ఉట్లోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచిపై ఆలయంలోని రంగనాయకుల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల మేరకు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్లోత్సవాలను శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. కోవిడ్ రోగులలో ఆత్మస్థైర్యం పెంపొందాలి, అప్పుడే వైరస్ ను జయించవచ్చని తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్లు సైతం పాజిటివ్ బాధితుల వద్దకు వెళ్లేందుకు సాహసించని క్రమంలో చెవిరెడ్డి పీపీఈ కిట్లు ధరించి స్విమ్స్ శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న కరోనా బాధితుల వద్దకు వెళ్లారు. వివిధ దశల్లో చికిత్స పొందుతున్న 398 మంది బాధితులను ప్రతి ఒక్కరిని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపారు. చెవిరెడ్డితో పాటు జేసీ వీరబ్రహ్మం, మీడియా ప్రతినిధి ఒకరు పాల్గొన్నారు.
రుయాలోని ఎంఎస్సీ నర్సింగ్ విద్యార్థుల పట్ల రుయా అధికారుల తీరును నర్సింగ్ విద్యార్థులు తప్పుపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు కేటాయిస్తూ వేధిస్తున్నారని వారు ఆరోపించారు. తిరుపతి రుయాలో ఎంఎస్సీ నర్సింగ్ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థుల పట్ల రుయా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులను ఐసోలేషన్ వార్డులోనే నిరవధికంగా విధులు కేటాయించడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఐసోలేషన్తో పాటు క్వారంటైన్ వార్డులో కూడా విధులు నిర్వహించాలన్న నిబంధనలు ఉన్నా అధికారులు మాత్రం కేటాయించడం లేదని ఆరోపించారు. క్వారంటైన్ కావాలి, 1 వీక్ డ్యూటీ చేసాం. హౌస్ సర్జన్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకున్నారు. క్వారంటైన్ హౌస్ సర్జన్స్కి, పీజీస్కి పాజిటివ్ వార్డులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా 1 వీక్ డ్యూటీ, 1 వీక్ క్వారంటైన్ ఇస్తున్నారు. సో అలాగే మేము కూడా స్టూడెంట్స్, మేము స్టాఫ్నెస్ కదా. ఇప్పుడు కోవిడ్ స్టాఫ్ ఎంతమంది వచ్చారు, ఎమ్మెల్యేహెచ్పీస్ వచ్చారు, ఈ రియా స్టాఫ్ ఉన్నారు, కాంట్రాక్ట్ బేస్ మీద చేసేవాళ్ళు ఎంతోమంది వాలంటీర్గా వచ్చి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోండి. సూపరింటెండెంట్ మేడం కలిసి మేడం ఏమలేదు, నర్సింగ్ సూపరింటెండెంట్తో మాట్లాడుకొని చేసుకోండి అన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ అసలు మమ్మల్ని కనీసం విలువ కూడా ఇవ్వట్లేదు. విలువ కూడా ఇవ్వకుండా మీరు డ్యూటీస్ చేయలేదు, మీరు అసలు లాస్ట్ మంత్ అంతా కూడా మేము డ్యూటీస్ చేసినా కూడా మీరు డ్యూటీ చేయలేదు, మీ డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వను అని అంటే. సో సిమ్టమ్స్ అని ఒక అమ్మాయి వస్తే, మార్నింగ్ వస్తే ఒక అమ్మాయి థ్రోట్ పెయిన్గా ఉంది, స్వాబ్ తీయించుకుంటానంటే నువ్వు మార్నింగ్ డ్యూటీ చేసేళ్ళు, లేదంటే కూడా నీకు మెమో రాసిస్తానందంట. అంటే మేము ఇక్కడ చచ్చిపోయినా కూడా ఇక్కడే చచ్చిపోవాలి తప్ప. అందులో 6 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్స్ కూడా లేదు. ఒక అమ్మాయికి పాజిటివ్ వచ్చి శ్రీనివాసంకి వెళ్తే నైట్ అంతా కారిడార్లో బెడ్ ఇవ్వకుండా చేశారు. ఆ అమ్మాయి నెక్స్ట్ డే అమ్మాయికి సివియర్ సిమ్టమ్స్ ఉన్నా కూడా హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోయింది. అదే స్టూడెంట్స్, హౌస్ సర్జన్స్ కానీ, పీజీలు కానీ, డాక్టర్స్ కానీ సిక్ అయితే వాళ్ళకి స్పెషల్ కేర్ ఇస్తున్నారు. మా వాళ్ళు ఎంఎస్సీ స్టూడెంట్స్ సిక్ అయితే, బీఎస్సీ వాళ్ళు కానీ, ఎంఎస్సీ వాళ్ళు కానీ సిక్ అయితే వాళ్ళకి జనరల్గా పేషెంట్లు ఎట్లా ఇచ్చేస్తున్నారో అలా ఇచ్చేస్తున్నారు. ఇంకా హానర్ గురించి మాట్లాడితే మాకు మీకు మాట్లాడితే మాకు సంబంధం లేదంటారు, అక్కడికి వెళ్ళి మాట్లాడితే మాకు సంబంధం లేదంటారు, మీరు లెటర్ పెట్టుకోమంటారు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది మీరన్నప్పుడు, మీ కింద మేము ఉన్నప్పుడు మీరే కదా మాకు రెస్పాన్సిబిలిటీ. అసలు ఒక్క రవ్వ కూడా వీళ్ళకి రెస్పాన్సిబుల్ లేకుండా ఒక అసలు ఏం చెప్పినా కానీ 1 వీక్ చాలా నీచంగా మాట్లాడుతున్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ గారు ఏం చెప్పారు? ఆమె ఏమంటుంది, నోరు మూసుకొని డ్యూటీలు పోండి, మీరు సర్టిఫికెట్ ఇవ్వం, మీకు మెమోలు పెడతాం మీ మీద. ఈ రోజు మార్నింగ్ 6 మెంబర్స్ పాజిటివ్ అయితే 4 మెంబర్స్ కి సిమ్టమ్స్ ఉన్నాయండి. ఒక అక్క మార్నింగ్ వచ్చి స్వాబ్ తీసుకుంటాను పర్మిషన్ అడిగితే, నోరు మూసుకొని డ్యూటీ చేయకండి, మెమో ఇస్తాను నీ మీద. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, డ్యూటీ చేయమంటే మాత్రం మీకు అన్ని సిమ్టమ్స్ వస్తాయి అంటారు. మేము కూడా ఈక్వల్ టు హౌస్ సర్జన్స్ ఎంత కష్టపడుతున్నారు, పీజీస్ ఎంత కష్టపడుతున్నారు, అట్లా మేము కూడా కష్టపడుతున్నాం. పరిస్థితులకు అనుగుణంగానే నర్సింగ్ విద్యార్థులకు విధులు కేటాయిస్తున్నామని రుయా అధికారులు అంటున్నారు. షిఫ్ట్ కావాలి, వాళ్ళ కరికులంలో నైట్ డ్యూటీ లేదని చెప్పారు. తర్వాత వాళ్ళకి అకాడమిక్స్ అన్నీ కూడా చాలా పోతున్నాయి, చదువుకోవడానికి కష్టంగా ఉందని చెప్పారు. డ్యూటీస్ వాళ్ళకే ఎక్కువ వేస్తున్నారు అని చెప్పారండి. సో నేను ఏం చెప్పానంటే, వాళ్ళకి లెటర్ రాసివ్వండమ్మా, అంటే వాళ్ళ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ డైరెక్టరేట్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళకి రాస్తాము, వాళ్ళ దగ్గర నుంచి మనకు రిప్లై వచ్చే వరకు వాళ్ళు ఎట్లా ఇన్ని రోజులు కష్టపడ్డారు కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను వాళ్ళు ఏం చెప్తే అలా చేస్తాను. అంటే 1 వీక్ డ్యూటీ, 1 వీక్ ఆఫ్ అన్నారు. ఇదివరకు అలాంటి డ్యూటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది. అంటే 4 టీమ్స్ తీసుకొని ఒకరు, అంటే ఒక టీము ఒకరోజు మార్నింగ్ షిఫ్ట్, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు నైట్ చేసిన తర్వాత ఆఫ్, అలా సీక్వెన్స్లో వస్తుంది. అలా వేస్తామన్నాము. బట్ వాళ్ళు మేము స్టూడెంట్స్ కదా, మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, మాకు 1 వీక్ డ్యూటీ, 1 వీక్ ఆఫ్ కావాలి అని అడిగారు. సో అది సేమ్ రాసివ్వండి మా నర్సింగ్ డైరెక్టరేట్కి, అక్కడి నుంచి వచ్చే వరకు రెస్ట్ తీసుకోండి, అక్కడి నుంచి ఏమైనా వస్తే దాని తర్వాత డ్యూటీస్ చేస్తామని చెప్పాను. చిత్తూరు నగరంలోని కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కట్టడికి అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో చిత్తూరు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకులు సాగిస్తున్నారు. చిత్తూరులో ఇప్పటి వరకు 969 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 248 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. మిగిలిన వారు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 21 మరణాలు సంభవించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అధికంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు, సిబ్బంది కూడా విధులు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు విచ్చలవిడిగా తిరగటం, పాజిటివ్ వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. హోమ్ ఐసోలేషన్లో ఉండడంతో పాటు వారికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్లు అందరూ కూడా 14 డేస్ హోమ్ క్వారంటైన్లో ఉండాలి.
ఆ 14 days హోమ్ క్వారంటైన్లో ఉండకుండా వారికి టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వారు అటు ఇటు తిరుగుతూ మిగిలిన వారికి స్ప్రెడ్ అయ్యేదానికి కారణమవుతున్నారు. దాన్ని మీరు అవాయిడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వారు కూడా బయట ఎటువంటి పరిస్థితుల్లో తిరగకుండా వారు హాస్పిటల్లో రూమ్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని అమలు చేసేదానికి మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ మధ్య విపరీతంగా మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి, హోమ్ క్వారంటైన్లో ఉంటూ కూడా ఇష్టానుసారం తిరిగేస్తున్నారని. పెరుగుతున్న కేసుల రీత్యా ఆందోళనకు గురవుతున్నామని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ప్రజలందరూ అధికారులకి పూర్తి సహకారం అందించాలన్నారు. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసోలేషన్లో విశ్రాంతి తీసుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరూ కూడా బయటకు రావద్దని పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనకు చిత్తూరు కొంచెం సేఫ్గా సురక్షితంగా ఉండేటట్టు మీరు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంతవరకు 969 కేసులు రిపోర్ట్ అయ్యాయి. వాటిలో 21 మరణాలు వస్తున్నాయి. ఇప్పటికి 268 యాక్టివ్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. మిగిలినవన్నీ కూడా డిశ్చార్జ్ అవ్వడం ఇట్లాంటి వాటి జరిగింది. వాటిని కూడా మరింత తగ్గించే దానికోసము మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలని మీరు పూర్తిగా అర్థం చేసుకొని మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. తిరుమల శ్రీవారిని క్షణకాలం పాటు దర్శించుకోవడమే అదృష్టంగా భావిస్తాం. అలాంటిది ఆయన సేవలో ప్రత్యక్షంగా పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని ఎస్వీబీసీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. స్వామివారి సేవలో నిత్య కైంకర్యాలు మరింత నాణ్యతతో ప్రసారం చేయడానికి కృషి చేస్తామని పేర్కొంటూ కోవిడ్-19 నేపథ్యంలో ఎస్వీబీసీ భగవంతునికి భక్తులకు వారధిగా పనిచేస్తుందని ఎస్వీబీసీ సీఈఓ సురేష్ కుమార్ అన్నారు. గురువారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన సుందరాకాండ పారాయణలో పాల్గొన్నారు. అనంతరం ఎస్వీబీసీ ఎండీ టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలోని కార్యాలయానికి రాగానే పలువురు ఉద్యోగులు సీఈఓను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన సీఈఓ సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని క్షణకాలం పాటు దర్శించుకోవడమే అదృష్టంగా భావిస్తాం. అలాంటిది ఆయన సేవలో ప్రత్యక్షంగా పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని ఎస్వీబీసీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. స్వామివారి సేవలు నిత్య కైంకర్యాలు మరింత నాణ్యతతో ప్రసారం చేయడానికి కృషి చేస్తానని పేర్కొంటూ కోవిడ్-19 నేపథ్యంలో ఎస్వీబీసీ భగవంతునికి భక్తులకు వారధిగా పనిచేస్తుందని ఎస్వీబీసీ సీఈఓ గెద్దల సురేష్ కుమార్ అన్నారు. అలాంటిది స్వయాన స్వామివారి సేవ చేయడం, ఈ అవకాశం రావడం చాలా చాలా మహాదృష్టంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి, టీటీడీ చైర్మన్ గారికి, ఈవో అడిషనల్ ఈవో గారికి, బోర్డు వారికి నా కృతజ్ఞతలు. స్వామివారి సేవలు, నిత్య కైంకర్యాలు ప్రజల వద్దకు, భక్తుల వద్దకు మరింత చేరువ చేసేలా నా ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఎస్వీబీసీ ఛానల్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. మంచి ఎక్స్పర్టైజ్, టెక్నికల్ అప్గ్రేడేషన్ కొంచెం ఉంది. టెక్నికల్ ఫెసిలిటీస్ కానీ, ప్రొడక్షన్ ఫెసిలిటీ కానీ చాలా బాగున్నాయి. డివోషనల్ ఛానల్ అంటే మనం ముందు గుర్తొచ్చేది ఎస్వీబీసీనే. స్వామివారి వైభవాన్ని మరింత ఇనుమడించేలా, నలుమూలలో చాటేలా నా వంతు కృషి చేస్తాను. ఈ కోవిడ్ వలన భక్తులకి, భగవంతునికి మధ్య వారధిగా ఇది ఇంకా మారడం వల్ల ఈ ఛానల్ మీద దృష్టి ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా ఏ విధంగా దీన్ని అప్గ్రేడ్ చేయాలో, ఏ విధంగా దీన్ని స్వామివారి ఛానల్ని పైకి తీసుకురావాలో అన్ని విధాలుగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. తిరుమల వెంకన్న వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేసేందుకు టీటీడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎస్వీబీసీ ఛానల్ వరుసపెట్టి వివాదాలతో కొట్టుమిట్టాడుతుండగా తాజాగా అయోధ్య శంకుస్థాపన అంశం ఎస్వీబీసీని కుదిపివేస్తుంది. దశాబ్దాల హిందువుల కల నెరవేరేలా ఈ నెల 5వ తేదీన జరిగిన అయోధ్య రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రసారం చేయకపోవడానికి బీజేపీ తప్పుపడుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్వీబీసీ సీఈఓను తొలగించడమే కాకుండా నూతన సీఈఓను నిర్మిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి సంచలన నిర్ణయానికి తెరతీసింది. అసలు ఎస్వీబీసీలో నిత్యం వివాదాలు చెలరేగడానికి కారణమేమిటి? ఎస్వీబీసీ వివాదాలపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా 2007లో సొంత ఛానల్ని అట్టహాసంగా ప్రారంభించింది టీటీడీ. ఛానల్ ప్రారంభంలో టీటీడీ ఏకైక అజెండా ధార్మిక ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించడం, శ్రీవారి ఆలయంలో జరిగే పూజా కైంకర్యాలను భక్తులకు ప్రత్యక్షంగా తిలకించే సౌకర్యం కల్పించడం. కానీ ఛానల్ ప్రారంభించిన ఉద్దేశం కాలక్రమేణా పక్కన పడిపోతూ వ్యక్తిగత ప్రచారానికి టీటీడీ ఛానల్ వేదికగా మారిపోయింది. దీంతో పాటు ఛానల్ చైర్మన్, సీఈఓలుగా వస్తున్న వాళ్ల కర్ర పెత్తనంతో పాటు వారి స్వయ ప్రయోజనాలకు ఛానల్ని వేదికగా చేసుకుంటుండటంతో ఎస్వీబీసీలో ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా పొందే ప్రేక్షక ఆదరణ కంటే వివాదాల కారణంగానే అధిక ప్రచారం పొందుతుంది.
ఈ నెల 5వ తేదీన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మాధ్యమాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 250కి మాధ్యమాలు ప్రత్యక్ష ప్రసారాన్ని చేశాయి. కానీ ధార్మిక ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడమే ఏకైక అజెండాగా నెలకొల్పిన ఎస్వీబీసీలో మాత్రం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర బీజేపీ కేంద్ర పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకుపోగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రసారం చేయలేదో టీటీడీని నిలదీయాలని రాష్ట్ర నాయకులు ఆదేశించడంతో అటు టీటీడీతో పాటు ఇటు ఎస్వీబీసీపై విమర్శలు చేశారు. అది ఎంతలా అంటే ఛానల్ నిర్వహణలో టీటీడీ ఈవోకు ప్రస్తుతం ఏమాత్రం ప్రమేయం లేనప్పటికీ ఆయనను టార్గెట్ చేశారు. అసలు ఛానల్ బాధ్యతలను చూస్తున్న ఎస్వీబీసీ ఎండీ టీటీడీ అదనపు ఈవో పేరును ఎక్కడా ప్రస్తావించకుండా అయోధ్య శంకుస్థాపన కార్యక్రమం ఎందుకు ప్రసారం చేయలేదో టీటీడీ చైర్మన్ ప్రభుత్వ వివరణ ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనందుకు బాధ్యతలుగా ఈవోతో పాటు ఎస్వీబీసీ సీఈఓపై వేటు వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇది మీడియాలో ప్రసారం కాగానే టీటీడీ అధికారులు నిద్రలేచారు. అయోధ్య శంకుస్థాపన కార్యక్రమం జరిగిన సమయంలో ఎస్వీబీసీలో కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరిగిన కారణంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయామని, అయితే 5వ తేదీన అయోధ్య రామమందిర శంకుస్థాపనకు సంబంధించి ప్రత్యేకంగా తిరుమలలో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎస్వీబీసీలో ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో ప్రముఖంగా ప్రచారం చేయడంతో పాటు 6వ తేదీన గంటపాటు ప్రత్యక్ష ప్రసారం కూడా చేసినట్లు ప్రకటన జారీ చేశారు. టీటీడీ ప్రకటనపై సంతృప్తి చెందని బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్తోనూ టీటీడీపై విమర్శలు సాధించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు నెలకొల్పిన ఎస్వీబీసీలో ఇంతటి భారీ కార్యక్రమాన్ని ప్రసారం చేయకపోవడానికి గల వెనుక ఉన్న కారణాలను ఇక ఒకసారి పరిశీలిస్తే గత ఏడాది సీఎం బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకు ముఖ్యమంత్రి జగన్ విశాఖలో శారదా పీఠంకు వెళ్లి పీఠాధిపతి స్వరూపానంద ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలోనే శ్రీవారికి ప్రతినిత్యం జరిగే కళ్యాణోత్సవ సేవ కూడా ప్రారంభమైంది. ఆ సమయంలో ఎస్వీబీసీలో జగన్ కార్యక్రమం ప్రసారం చేస్తుండటంతో టీటీడీకి వందల సంఖ్యలో భక్తుల నుంచి కాల్స్ రావడంతో వెంటనే సీఎం కార్యక్రమాన్ని నిలిపివేసి ఎస్వీబీసీలో కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇక జూన్ మాసంలో జరిగిన పాలక మండలి సమావేశం అనంతరం ప్రెస్ మీట్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని టీటీడీ ప్రకటించగా కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కారణంగా పాలక మండలి మీడియా సమావేశాన్ని టీటీడీ ప్రసారం చేయలేదు. కళ్యాణోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని దేశవ్యాప్తంగా ఉన్న భక్తులే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకిస్తుండటంతో ఆ సమయంలో వేరే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తే భక్తుల నుంచి వస్తున్న విమర్శలు ఒత్తులతో జగన్ శారదాపీఠం సందర్శన ఘటన నాటి నుంచి కళ్యాణోత్సవ ప్రత్యక్ష ప్రసారం సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని టీటీడీ ప్రసారం చేయడం లేదు. అయోధ్య శంకుస్థాపన కార్యక్రమం కూడా సరిగ్గా ఆ సమయంలోనే జరగడంతో టీటీడీ దీన్ని ప్రసారం చేయలేదు. అంతవరకు బాగానే ఉన్న ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేందుకు స్థాపించిన ఛానల్లో హిందువులకు సంబంధించి ఎంతో బహోత్తరమైన శంకుస్థాపనకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని ఆనాడే ప్రసారం చేసి ఉండొచ్చు. అయితే ఎస్బీబీసీ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎండీ కానీ సీఈఓ కానీ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇది అటు బీజేపీ నాయకులతో పాటు ఇటు కోట్లాది మంది హిందువులను బాధించింది. దీంతో బీజేపీ అధిష్టానం దీనిని తీవ్రంగా పరిగణించింది. కేంద్ర పెద్దల సూచనలతో రంగంలోకి దిగిన రాష్ట్ర నాయకులు ప్రభుత్వంపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ తతంగంపై సీఎం టీటీడీ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోపక్క బీజేపీ కేంద్ర పెద్దల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎస్వీబీసీ ఎండీగా ఉన్న వ్యక్తి సీఎం అనుచరుడు కావడంతో ఆయనపై చర్యలు తీసుకునే సాహసం చేయకుండా ఎస్వీబీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారిపై వేటు వేయించింది. అక్కడితో ఆగకుండా బీజేపీ పెద్దల సంతృప్తి పరిచేందుకు డీడీలో పనిచేస్తున్న ఓ అధికారిని డెప్యూటేషన్పై రాష్ట్రానికి రప్పించింది. ఎస్వీబీసీ సీఈఓగా బాధ్యతలను ఆయనకు కట్టబెట్టింది. ఛానల్ స్థాపించిన నాటి నుంచి ఎస్వీబీసీ సీఈఓగా నియామకాన్ని టీటీడీ నోటిఫికేషన్ను విడుదల చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసింది. అలాంటిది అనూహ్యంగా ఉన్న వ్యక్తిపై అకారణంగా వేటు వేయడంతో పాటు కేంద్రం నుంచి ఓ అధికారిని నియమించడం సంచలనానికి దారితీసింది. రాజకీయ ఒత్తిళ్లతోనే ఇలాంటి అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయని సంస్థ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ఛానల్ ప్రక్షాళనకో లేక అభివృద్ధికో ప్రభుత్వం హుటాహుటిన ఇటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం బీజేపీ పెద్ద ప్రాపకం కోసమే అనూహ్య మార్పులు చేసిందన్నది జగమెరిగిన సత్యం. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశద్రోహులని వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వైఖరిని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నాయకులు నిరసన తెలిపారు. బుధవారం నాడు తిరుపతి సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ ఎంపీ హెగ్డేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియుసి మురళి మాట్లాడుతూ
దేశ సంపద సృష్టించడంలో, దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ సంఘ పరివార్ శక్తులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కొరకు తాము చేసే దేశద్రోహ పనిని ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం కూడా దేశ ద్రోహులని చెప్పేసి అని ఈవేళ అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు కర్ణాటకలో చేశారు. మేము ఈవేళ ఎంపీ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, తక్షణమే ఈ దేశంలో కోట్లాది రూపాయల ఆదాయంలో నడిపిస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని దేశ ద్రోహులు అనడం సరైంది కాదు, క్షమాపణ చెప్పాలా బహిరంగంగా అని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కరోనా వైరస్ లక్షణాల నిర్ధారణకు నిర్వహించే ర్యాపిడ్ టెస్టుల నిర్వహణ విధానమంతా లోపభూయిష్టంగా ఉందని శ్రీకాళహస్తి ప్రాంత వాసులు ఆరోపించారు. జిల్లాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ క్రమంలోనే జిల్లాలో ప్రధాన నగరాలు అయిన తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, మదనపల్లి తదితర ప్రాంతాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. టెస్టుల కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి నెలకొంటుంది. టెస్టింగ్ కేంద్రాల వద్ద నిత్యం ప్రజలు బారులు తీరి నిలబడుతున్నారు. కరోనా నిర్ధారణలో ఆలస్యం కావడంతో ప్రజలు వ్యాధికి గురై మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ర్యాపిడ్ టెస్టుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. అయితే ర్యాపిడ్ టెస్టుల విధానంలో టెస్టింగ్ సెంటర్లో పనిచేస్తున్న వారు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిఫారసు చేసే వారికి తప్ప మిగిలిన వారి గురించి పట్టించుకోవడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని టీడీపీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం పక్కన పెట్టి మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట తప్పను అని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విధంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని అసెంబ్లీ సాక్షిగా ఆ మాట ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష నేత ఇచ్చిన సవాల్ని స్వీకరించి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల్లోకి రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాజధాని ఇక్కడే ఉండాలా, 13 జిల్లాల చిన్న రాష్ట్రం, మరి ఇప్పుడు కానీ చేస్తే ప్రాంతాలకు విభేదాలు వస్తాయి, అందువల్ల ఒకే రాజధాని ఉండాలా, దయచేసి 30,000 ఎకరాలు తక్కువ లేకుండా చెయ్యాలని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు దాన్ని మాట తిప్పడం, మడమ తిప్పడం అన్నీ అయిపోయింది. మరి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి, నేను వీళ్ళని ఒకటి బీజేపీ వాళ్ళని ముఖ్యంగా ఒకటి అడుగుతున్నా, ఏది చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడే మరి ఫౌండేషన్ వేసి ఢిల్లీని తలదన్నే రాజధానిగా ఉండాలని, ఢిల్లీలో నుంచి మట్టి, అక్కడ గంగా నది నుంచి వాళ్ళ దగ్గర నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఏదో పవిత్రంగా చేస్తే ఈరోజు దానికి కేవలం 2,500 కోట్లు ఇచ్చారు. సరే ఇచ్చినాడు, మేము దాన్ని స్వాగతించాం. అయినా ఈరోజు మేము ఏమడుగుతున్నామంటే అది ప్రధానమంత్రి చేసిన రాజధాని ఉందా లేదా, ప్రధానమంత్రి చేసిన దానికి విలువ ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. రాజధాని అమరావతి అవునా కాదా? రాష్ట్రంలో నిజమైన దళిత ద్రోహి చంద్రబాబు నాయుడని వైసీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకుడు రాజేంద్ర ఆరోపించారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన పొరపాట్లను సీఎం జగన్ కు ఆపాదించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. టీడీపీ నాయకుల తీరును నిరసించారు. గుండు కొట్టుకొచ్చావు బాబు, నువ్వు అమరావతి లేదు, అంబేద్కర్ వచ్చి గుండు కొట్టుకొచ్చుకుంటున్నావు. చంద్రబాబు కొట్టుకోమను, మా దళితులను తిట్టిన వాళ్ళని కొట్టుకోమను, గుండు మంత్రులు కొట్టుకోమను, ఆదినారాయణ గుండు కొట్టుకోమని చెప్పు, లేకపోతే మీ దేవరేమ వాటి వాళ్ళని గుండు కొట్టుకోమను. మా దళితులు గుండు కొట్టుకోవాల్సిన అవసరంలా. ఎవరైనా దళితులపైన దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఉపేక్షించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకి అరుదైన గౌరవం ఉండాలి. బురద చెల్లే ప్రయత్నాలు మానుకొని ఏదైతే సంక్షేమ ప్రభుత్వ పథకాలతో
సంక్షేమ కార్యక్రమాలతో ఇటు తెలుగువారి కుటుంబాలలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయో వాటిని చిదిమేసే ప్రయత్నాలు తెలుగుదేశం నాయకులు కానీ ఆ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని నాయకులు ఆరోపిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. దీనిపైన దళిత నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? దయచేసి దళిత నాయకులు స్పందించండి. ఎందుకు మీరు స్పందించట్లేదు? ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండలం చేస్తున్నారు. దాని మీద మీరు స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు? ఆఖరికి అతను రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు న్యాయం కోసము. అంటే ఇదేనా మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఇంకా ఎక్కడ ఉన్నాము? ప్రాచీన కాలంలో ఉన్నామేమో ఇంకా మనము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థాన వేడుకలు. సాంప్రదాయబద్ధంగా ఉత్సవ మూర్తులను తిరుమంజన సేవ. సర్వభూపాల వాహనంలో భక్తులను కనువిందు చేసిన శ్రీనివాసుడు. కరోనా వలన ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా స్వామివారి ఉత్సవ వైభవం. ఐసోలేషన్ కేంద్రంలోని కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. మరిన్ని ఆక్సిజన్ వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తున్నాం. కోవిడ్ పట్ల ప్రజల్లో భయాందోళన వద్దు. స్విమ్స్ ఐసోలేషన్ వార్డులో పర్యటించిన దుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రుయాలో ఎంఎస్సీ నర్సింగ్ విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యం. విద్యార్థులకు కోవిడ్ ఐసోలేషన్ వార్డులోనే రెగ్యులర్ విధులు. విద్యార్థులు పాజిటివ్ వచ్చినా కనకరించని అధికారులు. విద్యార్థులు బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ అధికారుల తీరుపై మండిపడుతున్న నర్సింగ్ విద్యార్థులు. కరోనాతో బెంబెలెత్తిపోతున్న చిత్తూరు వాసులు. రోజురోజుకు విస్తరిస్తున్న మహమ్మారి వైరస్. విధులు నిర్వహించేందుకు భయపడుతున్న అధికారులు. సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారుల విజ్ఞప్తి. ఎస్వీబీసీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. స్వామివారి సేవలు నిత్య కైంకర్యాలు మరింత నాణ్యతతో ప్రసారం చేయడానికి కృషి చేస్తాం. కోవిడ్-19 నేపథ్యంలో ఎస్వీబీసీ భగవంతునికి భక్తులకు వారధిగా పనిచేస్తుంది. ఎస్వీబీసీ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సురేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.